మహేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మరి మీరు తీసుకొచ్చినటువంటి బిల్లు ఇన్ యూజ్ వెహికల్లకు కూడా మీరు దాదాపుగా 6.5% కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీద ట్యాక్స్ అంటూ ఉన్నారు. అదే మాదిరిగా మోర్ దెన్ 3 years ఉన్న వాటికి 5%, మోర్ దెన్ 6 years ఉన్న వారికి 4% అంటూ ఉన్నారు. అధ్యక్ష, ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ చాలామంది దాని మీద జీవనోపాధి చేసుకొని మరి వాళ్ళు వాహనాలు నడుపుకుంటూ ఉంటారు. అలాంటి జీవనోపాధి ఉన్నటువంటి వారికి ఈ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. మళ్ళీ అల్టిమేట్గా వాళ్ళంతా కూడా ఈ అమౌంట్ని ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి గూడ్స్ మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. తద్వారా నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ 16% ఉన్నటువంటి వెహికల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్సెస్ని ఇప్పుడు 21% పెంచినట్టున్నారు. వీళ్ళు ఏమైనా ట్యాక్స్ కలెక్షన్ మీద ఉన్న శ్రద్ధ మరి ఇంకా వేటి మీద అవపడతలేదు అధ్యక్ష. ఎక్కడి నుంచి ప్రజల నుంచి ఏ రకంగా పీడించాలా, ఏ రకంగా మరి ఎక్స్ట్రాక్షన్ చేయాలనే ఆలోచన మాత్రమే చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా కూడా మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత స్పెండ్ చేశారు, మరి ట్యాక్స్ వచ్చినటువంటి డబ్బు ఏం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష, ఈ మధ్యన ఆర్టీసీ టికెట్ల రేటు కూడా పెంచారు. ఆర్టీసీ టికెట్ల రేటు పెంచి సామాన్యుల మీద భారం వేశారు. మరి దాన్ని ఎంతైనా సరే పెంచినారా లేదా? దాని తర్వాత అధ్యక్ష, దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పటిదాకా విలీనం చేయలేదు. మరి ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న డిమాండ్ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి మీ హామీ నెరవేర్చలేదు. ప్లస్ ఒక రకంగా ఇటు రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఆర్టీసీలో టికెట్ల రేటు పెంచుతున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ల మీద కూడా ఈ రకంగా మీరు 6%, 6.5%, 5% అని పెంచుతూ ఉన్నాం. చివరికి అధ్యక్ష, మోటార్ వెహికల్లకు బైక్లకు కూడా 2,000 రూపాయలు అధ్యక్ష. బైకులకు 2,000 రూపాయలు. అదే మాదిరిగా లైట్ మోటార్ వెహికల్కి 5,000 రూపాయలు. అదే మాదిరిగా 10,000 రూపాయలు ఇంకా ఇతర వెహికల్లకు అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే 2,000 రూపాయలు మీకు చిన్న అమౌంటే కావచ్చు కానీ అధ్యక్ష, పాపము చాలా అతి పేదలు నిరుపేదలు నడుపుకునేటువంటి 2 వీలర్స్ దాని మీద కూడా మీరు ట్యాక్స్ తీసుకోవడం అనేది ఇది దారుణము. ఇది నిజంగా కూడా ఇది దౌర్భాగ్యం అధ్యక్ష. మీరు ఈ రకంగా ట్యాక్సెస్ మీరు వసూలు చేసేసి సామాన్య ప్రజల దగ్గర మీరు తీసుకొచ్చి దానివల్ల ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్తగా సెస్ అంటా ఉన్నారు అధ్యక్ష. సెస్ అట రోడ్ సేఫ్టీ కోసం అంటా ఉన్నారు. అసలు ఇప్పటివరకు మీరు దాని మీద ఏం ఆలోచన చేసినారు? ఆ రోడ్ సేఫ్టీ మీద దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు? ప్రణాళిక ఏం చేశారు? ఎప్పుడైనా డిస్కషన్ చేసినారు అధ్యక్ష? డైరెక్ట్గా మీరు ఈరోజు బిల్లు పెట్టేసి మేము పెంచేస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప మరి ఎంత కలెక్షన్ వస్తుంది, ఈ రాష్ట్రంలో సెస్ వల్ల మీరు కలెక్ట్ చేసేటువంటి అమౌంట్ ఎంత అవుతుంది, దానికోసం ఏ రకంగా మీరు స్పెండ్ చేయాలనే ఆలోచన మీరు ఇప్పటివరకు చేయలేదు అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు గతంలో కూడా కొత్త వెహికల్ మీద మీరు తీసుకొచ్చేటువంటి 21% ఆఫ్ ట్యాక్స్ మీరు ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు? దాన్ని మీరు దీనికోసం ఉపయోగిస్తున్నామని చెప్పకుండా రోడ్స్ మరి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రామీణ ప్రాంతంలో కండక్టివిటీ రోడ్స్ మీరు చూస్తామని మీరు కూడా గ్రామీణ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ ఏ రకంగా, ఇంటర్ విలేజెస్ కనెక్టెడ్ రోడ్స్ కూడా ఏ రకంగా దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు అధ్యక్ష. మరి వాటి కోసం నిధులు కేటాయించడానికి డబ్బులు ఉండవు. కానీ వెహికల్ కొంటే మాత్రము ఈరోజు వెహికల్లో 21-22% ఆఫ్ ద మరి కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీరు ట్యాక్స్గా తీసేసుకొని దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో దానివల్ల ఎవరికి ఉపయోగపడతా ఉన్నది అనే అంశం అధ్యక్ష. మేము మాట్లాడితేనే బిల్లు కొడతారు అధ్యక్ష. మా పక్కన ఉన్న మా షేర్వాణి చేసుకున్న మిత్రులు కొడితే మాత్రం ఏ రోజు కూడా మీరు బిల్లులు కొట్టరు అధ్యక్ష. మేము కూడా షేర్వాణి వేసుకొని వస్తాం అధ్యక్ష. ఇట్లయితే మీరు ఇదేమన్యాయం అధ్యక్ష. మేము మాట్లాడితే బిల్లులు కొడతారు. అరే నాకు తెలుసు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి మీకు దోస్తానా ఉన్నది నాకు తెలుసు అది అధ్యక్ష. చివరికి ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రకంగా మీరు కేవలము ప్రజల నుంచి ట్యాక్స్ల రూపంలో ఈ రకంగా మీరు వసూలు చేయడానికి బిల్లులు పెట్టేసి మీరు కేవలం ఈ అసెంబ్లీ నడపడం కూడా ఏ రకంగా మీరు ట్యాక్సులు పెంచుకోవాలన్న ఉద్దేశంతో బిల్లులు పెట్టడానికి మాత్రం అసెంబ్లీ పెట్టినట్టున్నారు. కానీ ప్రజా సమస్యల మీద చర్చించడానికి మాత్రం మీరు ఈ సభలో సమయం కేటాయిస్తారు అధ్యక్ష. దయచేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పుడు మీరు పెంచేటువంటి 5%, 6% విత్డ్రా చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఒక నిమిషం మినిస్టర్ గారు కౌసర్